ఈరోజు ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేశారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసినటువంటి సందర్భంలో కూటమిలో ఉన్నటువంటి నాయకుల మీద గత ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతూ పెట్టినటువంటి కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది. గతంలో చంద్రబాబు మీద ఒక్కటే కేసు ఉందని, అది కూడా బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర పెట్టినటువంటి కేసు అని, ఇప్పుడు చంద్రబాబు మీద గత ప్రభుత్వం అక్రమంగా 17 కేసులు పెట్టిందని, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు, అటు వంగలపూడి అనిత మీద కేసులు, అయ్యన్న పాత్రుడి మీద, కింజరపు అచ్చెన్నాయుడు మీద, నారాయణ మీద, బీటెక్ రవి మీద, కొల్లు రవీంద్ర మీద, కోన రవికుమార్ మీద, ధూళిపాళ నరేంద్ర మీద, ఇలా కేసులు పెట్టనటువంటి వాళ్ళను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రఘురామకృష్ణరాజును అయితే చంపాలనే చూశారని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇక టీడీపీ కార్యకర్తలు దాదాపు 300 మంది మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేశారని కూడా ఆయన ప్రస్తావించారు. మాచర్లలో పల్నాడు ప్రాంతంలో టీడీపీ కార్యకర్తను హత్య చేశారని కూడా చెప్పారు. అలాగే డాక్టర్ సుధాకర్ విషయం ప్రస్తావించారు, నంద్యాలలో సలీం విషయం ప్రస్తావించారు, అలాగే బాపట్ల చీరాలలో కిరణ్ విషయం ప్రస్తావించారు. ఇలా అనేకమైనటువంటి అంశాలు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసుతో సహా ప్రతి విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ ఆఖరికి జగన్ ఎంతకు దిగజారాడంటే తన చెల్లి షర్మిళ మీద కూడా 2 కేసులు పెట్టారని, ఇలాంటి వ్యక్తిని తన కెరీర్లోనే చూడలేదు అని చెప్పి చంద్రబాబు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి.